రైట్ అండి. నెక్స్ట్ క్వెషన్ గతంలో 15 క్వెషన్‌లు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు 16 క్వెషన్. ఒక వైసీటీ బుక్ తెలుగులో చెప్పుకుంటా అని చెప్తా ఉన్నాం కదా! సో, అందులో భాగంగా 16 క్వెషన్ దగ్గర నుంచి. ఓకే. సరే ఇక్కడ మీరు గమనిస్తే 16 క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసిప్లైన్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇస్ రిలేటెడ్ టు ట్రీట్మెంట్ అండ్ స్టడీ ఆఫ్ లివర్? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఓకేనా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే కాలేయం గురించి అధ్యయనం అడిగాడు. లివర్ అంటే కాలేయం. కాలేయం అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కడ కనిపిస్తదండి? జీర్ణ వ్యవస్థలో కనిపిస్తా ఉంటది. ఓకేనా? రైట్. మరి దీనికి సంబంధించిన స్టడీ ఏంటి అని అడిగాడు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు కొన్ని. మనకి యూజ్‌లెస్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ ఆప్షన్స్ మనకి రేర్ అంటే అసలు రేర్ అండ్ అంటే చాలా రేరెస్ట్ అన్నమాట. అండ్ ఓల్డ్ క్వెషన్ కూడా ఇది. ఓకేనా. ఎప్పుడు అడిగాడు ఇది? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ స్టేజ్ ఫస్ట్ 27/4/2016 మరి అదొచ్చేసి షిఫ్ట్ 3లో. సో, ఫస్ట్ వన్ హెల్కాలజీ అన్నాడు. రాంగ్. సెకండ్ వన్ హెపటాలజీ అన్నాడు. ఇది ఇప్పుడు ఆన్సర్‌లో మనకి ఇక్కడ ఉంది కాబట్టి హెపటాలజీ అని చెప్పేసారు సార్ మీరు. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇక్కడ కాలేయంలో ఉండే కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని హెపటోసైట్స్ అని చెప్పి పిలుస్తారండి. హెపటోసైట్స్ రాసుకోండి. కాలేయంలో ఉన్నటువంటి కణాలు హెపటోసైట్స్ లేదా కాలేయ కణాలు లేదా హెపటోసైట్లు అంటారు. ఈ హెపటోసైట్లు అనేటివి ఏవైతే ఉన్నాయో మనకి ఆహ్, కాలేయం నుంచి బయలు జ్యూస్ పైత్యరస ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తా ఉంటాయన్నమాట. అందుకే వాటి పేరు మీదకొచ్చింది హెపటాలజీ. తర్వాత హెటరాలజీ అన్నాడు. సో, దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. తర్వాత జీరియాట్రిక్స్ అన్నాడు. ఇది కూడా రాంగ్. ఓకేనా. సో, రైట్ ఆన్సర్ ఏంటంటే హెపటాలజీ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. మరి 17 క్వెషన్‌కి వెళ్దాం. 17 క్వెషన్ ఏముందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా. యెస్. ఇక్కడ మరి ఆ మిగతా ఆప్షన్స్‌కి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంది చూడండి. హెల్కాలజీ అన్నాడు. హెల్కాలజీ అనేది ఇంకొక ఆప్షన్ కదా! హెల్కాలజీ స్టడీ దట్ డీల్స్ విత్ ద పాథాలజీ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ అల్సర్స్. హెల్కాలజీ అనేది ఏదైతే ఉందో వ్యాధుల గురించి అధ్యయనం చేయడంతో పాటుగా అల్సర్స్ పొట్ట లోపల ఏమైనా కురుపులుంటే వాటి గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి హెల్కాలజీ. తర్వాత హెటరాలజీ అంటే ఏంటి? ఇది చూడండి ఇక్కడ స్టడీయింగ్ లివింగ్ ఆర్గన్ డిసిమిలారిటీస్, ది ల్యాక్ ఆఫ్ కరెస్పాండెన్స్ ఆఫ్ అపియరెంట్ సిమిలర్ బాడీ. ఏం లేదండి. ఈ జీవుల యొక్క శరీరం అన్ని జీవుల యొక్క శరీరం ఒకేలా ఉండదనమాట. ఓకేనా. అలాంటి పోలిక లేనటువంటి ఏవైతే రూపాలున్నాయో వాటి గురించి అధ్యయనం చేయడం. ఇవి రేర్ అండి ఇలాంటి ఆప్షన్స్. తర్వాత జీరియాట్రిక్స్. జీరియాట్రిక్స్ అంటే ఏంటంటే ఇది హెల్త్ అండ్ కేర్ ఆఫ్ ఓల్డ్ పీపుల్. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం మరియు వారికి సంబంధించినటువంటి సంరక్షణకు సంబంధించినటువంటి అధ్యయనం. ఓకేనా. మరి నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 17 క్వెషన్ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇది ఆల్రెడీ నేను గతంలోనే చెప్పడం జరిగిందండి. ఈ క్వెషన్‌కి సంబంధించినటువంటి వివరణ. చూడండి. వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ? ఓకేనా. ఓకేనండి. జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ రిలేటెడ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్? ఇది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. జీవుల యొక్క వర్గీకరణం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? జీవుల యొక్క అధ్యయనం గురించి వర్గీకరణ చేసే శాస్త్రాన్ని లేదా శాఖను ఏమంటారు అని అడిగాడు. ఓకేనా. సరే ఇక్కడ ఆల్రెడీ గతంలో నేను చెప్పడం జరిగింది. కరోలస్ లినియస్ గురించి చెప్పేటప్పుడు మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ ఎక్స్‌ప్లనేషన్ మనకు కనబడతా ఉంది. రైట్ చూడండి. ఓకే. మరి జీవుల యొక్క అధ్యయనం గురించి అంటే జీవుల యొక్క వర్గీకరణ గురించి అధ్యయనం చేస్తే నేను ఆల్రెడీ చెప్పాను టాక్సానమీ అన్న. టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రం అంటారు. టాక్సానమీ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే ఏపీ డికండోల్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఓకేనా. ఈయన టాక్సానమీ గురించి చెప్పడం జరిగింది. అంటే జీవుల్ని వేరు వేరు గ్రూపులకు వర్గీకరించడం. సో, రైట్ ఆన్సర్ ఏ అండి. మరి సెకండ్ ఆప్షన్ నోథాలజీ అన్నాడు. థర్డ్ ఆప్షన్ ఎనాటమీ అన్నాడు. అండ్ ఫోర్త్ ఆప్షన్ లిమ్నాలజీ అన్నాడు. ఓకేనా. మరి ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఈ ఎక్స్‌ప్లనేషన్‌లోని ఓకేనా. కరోలస్ లినియస్ అనే శాస్త్రవేత్త రచించినటువంటి పుస్తకం ఏంటంటే సిస్టమా నేచురే అని చెప్పి మనకి ఈ బుక్ మనకు కనబడతా ఉంది. ఇది ఏ సంవత్సరంలో అంటే 1735 సంవత్సరంలోనే. ఎనాటమీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. శరీర ధర్మశాస్త్రం. శరీరం, శరీరానికి సంబంధించిన స్ట్రక్చర్స్, నిర్మాణాల గురించి అధ్యయనం చేస్తాయి. తర్వాత లెమ్నాలజీ. లెమ్నాలజీ అంటే ఏంటి అంటే మనకి ఎక్వాటిక్ ఎకోసిస్టమ్స్ గురించి అధ్యయనం చేయడం. ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే నీటికి సంబంధించి నీటి ఆవరణ వ్యవస్థ ఏది వాటికి సంబంధించినటువంటి అధ్యయనం ఈ లిమ్నాలజీ. ఇక్కడ ఉన్నటువంటి లిమ్నాలజీ. తర్వాత క్వెషన్ చూడండి. టాక్సానమీ ఈస్ బేసికల్లీ రిలేటెడ్. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వెషనే. ఎప్పుడు ఇచ్చాడు ఇది? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 19/4/2016 షిఫ్ట్ 1 స్టేజ్ ఫస్ట్ ఇచ్చినటువంటి క్వెషన్. టాక్సానమీ అంటే వర్గీకరణకు సంబంధించిన కదా! జీవుల వర్గీకరణం గురించి అధ్యయనం చేయడాన్ని టాక్సానమీ అంటారు. మరి ఇక్కడ ఎక్కడైనా ఉందా? బయోడైవర్సిటీ అంటే జీవుల వైవిధ్యం అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. తర్వాత టాక్స్ స్ట్రక్చర్ ఇది తప్పు. ఏ బ్రాంచ్ ఆఫ్ ఆస్ట్రానమీ అంతరిక్షం సంబంధించింది. స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. హ్యూమన్ బిహేవియర్ అంటే ఆంథ్రోపాలజీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మరి బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం. జీవుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే భేదాలు ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేస్తే బయోడైవర్సిటీ
జీవుల యొక్క వైవిధ్యం అంటారు. వాటి గురించి అధ్యయనం చేసినా గానీ, అధ్యయనం కాదు దానికి సంబంధించిందే టాక్సానమీ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, జువాలజీ ఈస్ ద స్టడీ ఆఫ్ జువాలజీ అంటే దేని యొక్క అధ్యయనం అన్నాడు. సింపుల్ అండి. జువాలజీ జూ అంటే యానిమల్స్. ఓకేనా. జువాలజీ అనేది ఏదైతే ఉందో జంతువుల గురించి అధ్యయనం. మరి ఫాదర్ ఆఫ్ జువాలజీ ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పి మనం పిలుస్తాం. అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ జువాలజీ అని మనం పిలుస్తాం. ఆప్షన్ 1 వచ్చేసరికి ఎనర్జీ శక్తి యొక్క అధ్యయనం జువాలజీ అంటే కాదు. తర్వాత పండ్ల యొక్క అధ్యయనం కాదు. వైరసెస్ యొక్క అధ్యయనం వైరాలజీ. ఓకే. నీ క్వెషన్ ఎప్పుడు ఇచ్చాడు? ఆర్ఆర్‌బీ జేఈ 31/5/2019 షిఫ్ట్ 3లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. సో, రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి యానిమల్స్. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద లైఫ్ ఆఫ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ లైఫ్ బియాండ్ ద ఎర్త్? ఏం లేదండి. ఇక్కడ వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద లైఫ్ ఆర్ పాసిబిలిటీస్ లైఫ్ బియాండ్ ద ఎర్త్ అంటే భూమి మీద కాకుండా మిగతా ఓకేనా అంతరిక్షంలో గాని, లేకపోతే వేరే గ్రహాల మీద గాని మనం బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అనే దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అని చెప్పి మనకు అడుగుతా ఉన్నాడు. సో, ఫస్ట్ వన్ ఎంటమాలజీ. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వెషన్‌లో చెప్పాను. ఎంటమాలజీ అంటే కీటకాల గురించి అధ్యయనం. తర్వాత మైకాలజీ అంటే శిలీంధ్రాల గురించి అధ్యయనం. తర్వాత పాలియోంటాలజీ అంటే శిలాజాల గురించి అధ్యయనం. తర్వాత ఇంక మిగిలిన ఆప్షన్ ఎక్సోబయాలజీ. తెలివిపైన ఎలిమినేషన్ ప్రాసెస్‌లు చేసుకెళ్ళొచ్చు. ఎక్సోబయాలజీ అనేది ఏదైతే ఉందో ఇది కూడా సైన్స్‌లో ఒక బ్రాంచ్ అన్నమాట. ఇదేంటంటే మనకి ఈ జీవులు అనేవి బ్రతకగలవా లేదా? భూమి మీద కాకుండా వేరే గ్రహాల్లో గాని, వేరే ప్రాంతాల్లో గాని వాటి గురించి అధ్యయనం చేసేదే ఎక్సోబయాలజీ అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇది కూడా మీరు ఆన్సర్ చేసేస్తారండి. ఓకేనా. ఇదేంటి డాష్ ఈజ్ స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ హ్యూమన్ లైక్ స్పీసెస్ సచ్ యాస్ మంకీస్, ఏప్స్, ఫారెస్ట్ యానిమల్స్. అంటే మానవుడితో పాటుగా మానవుడితో సమానంగా ఉన్నటువంటి కోతులు, అదేవిధంగా ఏప్స్ గురించి ఈ కోతుల్లా ఉంటాయి కదా ఏప్స్ కూడా. తర్వాత ఫారెస్ట్ యానిమల్స్ అడవుల్లో నివసిస్తున్న జంతువులు వీటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఓకేనా. ఇక్కడ ఓన్లీ మానవుడు అంటే ఆంథ్రోపాలజీ. కానీ మానవుడు లాంటి జీవులని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి దానికి ఆన్సర్ ఏమవుద్దంటే ప్రైమేటాలజీ. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రైమేటా అనే పిలుస్తున్న గ్రూప్‌కి చెందినటువంటి జీవులు. ఎప్పుడిచ్చాడు ఇది? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 7/4/2016 షిఫ్ట్ 1 స్టేజ్ ఫస్ట్ ఇచ్చినటువంటి క్వెషన్. ఆంథ్రోపాలజీ అంటే మానవుల గురించి అధ్యయనం చేయడం. ఎథనోబాటనీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఎఫియాలజీ కూడా మనకి రాంగ్ ఆన్సర్ మనం చెప్తా ఉంటాం. ఓకేనా. రైట్. ఎఫియాలజీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ తేనెటీగల గురించి అధ్యయనం చేస్తే ఏమంటుంటే హనీ బీస్ అని చెప్పి మనం పిలుస్తాం. అదే తేనెటీగలు అనేటివి ఏవైతే ఉన్నాయో అధ్యయనం కాకుండా తేనెటీగల పెంపకాన్ని ఏమంటారో మీరు రైట్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ 22వ క్వెషన్ చూద్దాం. ఓకేనా. 22వ క్వెషన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్టడీ ఆఫ్ స్పైడర్స్? స్పైడర్స్ అంటే ఏంటండి? సాలీడులు. ఓకేనా. సాలిపురుగులు అంటారు కదా! ఈ సాలిపురుగుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అని చెప్పి ఈ క్వెషన్ అండి. సో, ఇవి డైరెక్ట్ బిట్స్ వీటికి ఎలాంటి కోడ్ గాని, కాన్సెప్ట్ గాని, సబ్జెక్ట్ గాని ఉండదు. మనం జాగ్రత్తగా ఆన్సర్ చేసుకొని వెళ్ళటమే. ఓకేనా. స్పైడర్స్ గురించి అధ్యయనం చేస్తే ఏమంటారంటే చూడండి ఆంథ్రోపాలజీ అంటే మానవుడికి సంబంధించిన అధ్యయనం. సో, ఇది రాంగ్ ఆన్సర్. సైనాలజీ పూర్తిగా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇది కోరదంతాలు లేదా పెంపుడు కుక్కల గురించి అధ్యయనం చేస్తూ సైనాలజీ అంటారు. ఎఫియాలజీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. హనీ బీస్ గురించి అధ్యయనం చేయడం. అరాక్నాలజీ అంటే ఏంటంటే స్పైడర్స్ గురించి అధ్యయనం చేయడం. ఎందుకంటే అరాక్నిడా అని పిలుస్తున్నటువంటి ఒక గ్రూప్‌కి చెందినటువంటి జీవులు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ప్రశ్న. దీని తర్వాత ఇవి యాక్చువల్‌గా ఈజీ క్వెషన్సే కానీ తర్వాత రోజుల్లో మనం ఇంకా కష్టమైన క్వెషన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. మెయిన్ సిలబస్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా. తర్వాత చూడండి సారాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సారాలజీ అనేది దేని యొక్క స్టడీ అని అడుగుతా ఉన్నాడు. సో, ఇక్కడ ఏంటి మస్కిటో దోమలు కాదు. లిజార్డ్ అని ఇచ్చాడు. లిజార్డ్ అంటే సారాలజీ. లిజార్డ్ అంటే బల్లి అని కాదు. ఈ ప్రాకే జంతువుల్లో భాగంగా మనకి మొసలు ఇవన్నీ ఉన్నాయి కదా! వీటి గురించి. సారాలజీ అనేది రైట్ ఆన్సర్. కాక్రోచ్ అయితే కాదు. స్నేక్ అయితే కాదు. ఓకేనా. స్నేక్ ఒఫియాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. స్నేక్ అనేది ఒఫియాలజీ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. 24వ క్వెషన్ చూడండి. డాష్ ఈజ్ ఎ రిటెన్ డాక్యుమెంట్ దట్ డ్రాస్ ఫ్రమ్ రీసెర్చ్ డిపెక్టింగ్ ఆంథ్రోపాలజికల్ కల్చర్. ఓకేనా. దీనికి సంబంధించి అంటే చూడండి. సో, దీనికి సంబంధించి ఏంటి అంటే డాష్ ఈజ్ ఎ రిటెన్ డాక్యుమెంట్. ఓకేనా. జాగ్రత్తగా చూడండి. డాష్ ఈజ్ ఏ రిటెన్ డాక్యుమెంట్ దట్ డ్రాస్ ఫ్రమ్ రీసెర్చ్ డిపెక్టింగ్ అన్ ఆంథ్రోపోలాజికల్ కల్చర్. ఏం లేదండి. ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? మానవుల గురించి అధ్యయనం చేయడం. ఈ మానవుల గురించి అధ్యయనానికి సంబంధించిన అంశాలను మనకి డాక్యుమెంట్ ఫామ్‌లో రాస్తే ఓకేనా. ఆ ప్రొసీజర్‌ని మనం ఏమంటాము అని అన్నారు.
ఓకేనా. అయితే ఇక్కడ డైరెక్ట్‌గా తీసుకుంటే ఆంథ్రోపాలజీలో ఒక బ్రాంచ్ ఏదంటే మనకు గుర్తుపెట్టుకో. ఆంథ్రోపాలజీలోని ఒక బ్రాంచ్ ఏదంటే ఎథ్నోగ్రఫీ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఎథ్నోగ్రఫీ. సో, ఈ బ్రాంచెస్ అని బట్టి పడ్డమే తప్ప దీనికి వేరే సొల్యూషన్ అయితే లేదనమాట. ఓకేనా. ఎథనోగ్రఫీ అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. కానీ ఇవన్నీ కండస పెడతమే. ఓకేనా. తర్వాత కల్చరల్ రిలేటివిజం ఇది తప్పు. ఓకేనా. తర్వాత ఎథ్నోస్టెరిజం. ఓకేనా. ఎథ్నోస్టెరిజం అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్స్‌లోను మనం ఒకసారి చూద్దామండి. ఓకేనా. ఎథ్నోగ్రఫీ అనేది ఏదైతే ఉందో ఓకేనా. ఎథ్నోగ్రఫీకి సంబంధించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని. ఓకేనా. తర్వాత కల్చరల్ రిలేటివిజం అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ద ఐడియా దట్ ఎ పర్సన్స్ బిలీఫ్ అంటే మనిషి యొక్క నమ్మకాలు, విలువలు వాటికి సంబంధించిన గురించి అధ్యయనం చేయడం కల్చరల్ రిలేటివిజం అని చెప్పి మనం పిలుస్తారు. తర్వాత ఎథనోబోటనీ అంటే ఏంటి? ఎథనోబోటనీ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు కొన్ని రకాల చెట్లు పూజిస్తారు. కొన్ని రకాల చెట్లు గూడ్లు కడతారు, గోపురాలు కడతారు కదా! వాటన్నిటి గురించి అధ్యయనం చేయడం ఏమంటారంటే ఎథనోబోటనీ అంటే ఏం లేదండి. వాటికి అంటే ఏ చెట్లయితే ఉన్నాయో వాటికి సాంప్రదాయపూర్వకంగా అదే ప్రజల యొక్క మూఢనమ్మకాలు, ప్రజలు ఇప్పటి నుంచి నమ్ముతున్నటువంటి చెట్లు, పూజ చేసిన చెట్లయితే వాటిలన్నిటి గురించి అధ్యయనం చేయడాన్ని ఎథనోబోటనీ అంటారు. ఓకేనా. మళ్ళీ రిపీటెడ్ క్వెషన్ వచ్చింది చూడండి 25వ క్వెషన్. రిపీటెడ్ క్వెషన్ ఏంటి? వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్ కాల్డ్? పక్షుల యొక్క అధ్యయనం ఏమంటారు? ఆప్షన్ 1 చూడండి ఇక్కడ ఒక పనికిమాలిన ఆప్షన్ ఒకటి ఇచ్చాడు. బర్డాలజీ. బర్డ్ గురించి చదువుతాం కాబట్టి బర్డాలజీ. ఓకేనా. సో, ఇలాంటి ఆప్షన్‌లు మన రైల్వే ఎగ్జామ్‌లో కూడా కనబడతా ఉన్నాయి. సో, ఆప్షన్ 1 ఎంటమాలజీ కీటకాల గురించి అధ్యయనం చేయడం తప్పు. బర్డాలజీ అనేది అక్కడ లేదు. పక్కన పెట్టేసేయి. తర్వాత హెర్పటాలజీ అంటే ఏంటి? హెర్పటాలజీ అంటే సరీసృపాల గురించి అధ్యయనం చేయడం. అంటే రెప్టైల్స్ ప్రాకే జంతువుల గురించి అధ్యయనం చేసి హెర్పటాలజీ అంటారు. మరి మిగిలింది ఏదండి? ఆర్నిథాలజీ. మిగిలిందేది ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ అనేది ఏదైతే ఉందో పక్షుల గురించి అధ్యయనం చేయడం. ఇక్కడ మీరు కామెంట్ బాక్స్‌లో నాకు ఆన్సర్ చేయండి. క్వెషన్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ ఎవరు? అక్కడ భారతదేశపు ఆర్నిథాలజీ పితామహుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను. సో, దానికి రైట్ ఆన్సర్ పోస్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్ తీసుకుందాం. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ప్రిజర్వ్డ్ రిమైన్స్ ఆర్ సైన్స్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ అదర్ యానిమల్స్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్. పురాతన కాలంలో ఉన్నటువంటి జంతువులు గాని, మొక్కలు గాని, అదేవిధంగా అదర్ యానిమల్స్ ఇతర జంతువులు గాని. ఓకేనా. పూర్వకాలంలో అత్యంత పురాతన కాలంలో ఉన్నటువంటి జీవుల గురించి శాస్త్రీయపరమైనటువంటి అధ్యయనాన్ని ఏమంటారు అన్నాడు. సో, ఆప్షన్ 1 ఆంథ్రోపాలజీ. మళ్ళీ రిపీటెడ్ ఆంథ్రోపాలజీ అంటే మానవుల సంబంధిత అంశాల గురించి అధ్యయనం చేయడం ఆంథ్రోపాలజీ. తర్వాత ఆర్కియాలజీ ఇది కూడా నేను ప్రీవియస్ బిట్‌లో చెప్పాను. మీరు చూసుకోవచ్చు. తర్వాత పాలెంటాలజీ. పాలెంటాలజీ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. పాలెంటాలజీ అంటే ఏంటంటే, మనకి ఈ పూర్వకాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జంతువులు, మొక్కల యొక్క అవశేషాలను నిల్వ చేసి వాటి మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు. దాని గురించి చదువుకోవడాన్ని ఏమంటంటే పాలెంటాలజీ అంటారు. ఓకేనా. సో, హియర్ ఇట్ ఈస్ ద సి ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఫార్మకాలజీ ఇదేంటంటే డ్రగ్స్, మెడిసిన్స్ సంబంధించినటువంటి ఆప్షన్. సో, రైట్ ఆన్సర్ ఏం చెప్తే ఇక్కడ పాలెంటాలజీ. ఈ క్వెషన్ ఎప్పుడు ఇచ్చారండి? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 28/3/2016 షిఫ్ట్ 1 స్టేజ్ ఫస్ట్‌లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. రైట్. తర్వాత వాట్ ఈస్ స్టడీడ్ ఇన్ బాటనీ? ఇవి డైరెక్ట్ క్వెషన్స్. ఒక 2016లో అడిగిన క్వెషన్స్ ఉన్నాయి. 2022 దాకా ప్రశ్నలున్నాయి. తొందరపడొద్దు. అన్ని క్వెషన్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. వాట్ ఈస్ స్టడీడ్ ఇన్ బాటనీ? ఓకేనా. బాటనీలో ఏం చదువుకుంటావు అన్నాడు. బాటనీలో ఏం చదువుకుంటారండి? మొక్కల గురించిగా చదువుకుంటారు. సో, హియర్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ బి. ఇది ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 33/2016 షిఫ్ట్ 2 స్టేజ్ ఫస్ట్‌లో అడిగినటువంటి ప్రశ్న. హ్యూమన్ అనాటమీ అంటే మానవ అంతర్నిర్మాణ శాస్త్రం తప్పు. ప్యూర్ మ్యాథ్స్ తప్పు. హ్యూమన్ సైకాలజీ గురించి తప్పు. ఓకేనా. హ్యూమన్ సైకాలజీ అనేది ఒక అధ్యయనం గదా! ఓకేనమ్మా. సో, హియర్ ద రైట్ ఆన్సర్ ఈస్ బి. రైట్ ఆన్సర్ ఏంటండి? బి అన్నమాట. ఓకే. నెక్స్ట్ 28వ క్వెషన్ మనం చదువుకుందామండి. 28వ క్వెషన్. అంకాలజీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అంకాలజీ అంటే మీరు ఎఫ్ఎంలలో ఇదివరకు వచ్చారో పాత రోజుల్లో ఎఫ్ఎంలోకి అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేది. అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అని చెప్పి టీవీలో వచ్చేది. రేడియోలో కూడా వచ్చేది. అంకాలజీ అంటే ఏంటి? క్యాన్సర్ గురించి అధ్యయనం చేయడాన్ని అంకాలజీ అంటారు. ఈ అంకాలజీ దేనికి సంబంధించిందైతే ఇప్పుడు క్యాన్సర్‌కి సంబంధించిందిగా మనం చెప్తా ఉన్నాం. సో, హియర్ సి ఈస్ రైట్ ఆన్సర్. ఆస్టియోపోరోసిస్ అంటే ఆస్టియో అంటే ఎముకలండి. పోరోసిస్ అంటే ఏంటంటే రంధ్రాలు. ఎముకలకు రంధ్రాలు పడే వ్యాధి ఆస్టియోపోరోసిస్ ఇది తప్పు. డయాబెటిస్ అంటే చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి ఇది తప్పు. రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ పోవడం ఇది కూడా తప్పు. సో, రైట్ ఆన్సర్ ఏంటి? క్యాన్సర్ అనేది రైట్ ఆన్సర్. ఎప్పుడు అడిగాడు ఈ క్వెషను? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 30/3/2016 షిఫ్ట్ 1 స్టేజ్ 1లో అడిగినటువంటి ప్రశ్న. అర్థమైందా? కేర్‌ఫుల్‌గా గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ 29వ క్వెషన్ చూడండి. 29వ క్వెషన్ ఏంటండి? వాట్ ఈజ్ మైకాలజీ? మైకాలజీ అంటే ఏంటి? ఓకేనా? మైకాలజీ అంటే ఏంటంటే మనము గుర్తుపెట్టుకోవాలి. మైకాలజీ అంటే శిలీంధ్రాల గురించి అధ్యయనం. ఓకేనా? సో, స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేస్తే బ్యాక్టీరియాలజీ. తర్వాత స్టడీ ఆఫ్ మష్రూమ్ అది పక్కన పెడదాం. స్టడీ ఆఫ్ వైరస్. వైరస్ గురించి అధ్యయనం చేస్తే వైరాలజీ. స్టడీ ఆఫ్ పారాసైట్స్. పరాన్నజీవుల గురించి అధ్యయనం చేస్తే పారాసైటాలజీ. మిగిలింది ఏదండి? స్టడీ ఆఫ్ మష్రూమ్స్. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్‌లో అంటే 3 తెలిస్తే ఒకటి తెలియకపోతే ఆన్సర్ అవుద్ది. అలా కాకుండా మష్రూమ్ అనేది ఏంటంటే మష్రూమ్ కూడా ఒక శిలీంధ్రం, ఒక ఫంగైగా మనం పరిగణించొచ్చనమాట. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ సేమ్ బిట్. మైకాలజీ అనేది దేనికి సంబంధించింది అడిగాడు. మైకాలజీ. మైకాలజీ సంబంధం దేనికంటే ఆర్ఆర్‌బీ జేఈఈ 28/6/2019లో షిఫ్ట్ 1లో ఇచ్చిన ప్రశ్న. బ్యాక్టీరియా తప్పు. హ్యూమన్ సెల్స్ మానవ కణాలు తప్పు. ఇక్కడ బ్యాక్టీరియా తప్పు. రైట్ ఆన్సర్ ఏంటి? ఫంగై. ఓకేనా? ఫంగై అంటే ఏంటి? శిలీంధ్రం. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత తర్వాత తీసుకుంటే వాట్ ఈస్ ఒనిరాలజీ స్టడీడ్? ఒనిరాలజీ అనేది ఏదైతుందో దీని గురించి ఒనిరాలజీ అనేది దేని యొక్క అధ్యయనం అని అడుగుతున్నాడు. ఒకటి దేవుడంట. ఓకే. రాంగ్. తర్వాత డ్రీమ్స్. ఒక డ్రీమ్స్ అనేది రైట్ ఆన్సర్ అండి. తర్వాత స్లీప్ ఇది కాదు. కలర్ అనేది కాదు. సో, ఇప్పుడు ఇచ్చిన క్వెషన్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 3/4/2016 షిఫ్ట్ 2లో మనకు అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. సెరికల్చర్. సెరికల్చర్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. ఓకే. ఈ క్వెషన్ ఎప్పుడు ఇచ్చాడండి? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 5/4/2016. ఇప్పుడు న్యూ క్వెషన్స్ కూడా వస్తాయి. ఈ అధ్యయనాల మీద క్వెషన్స్ తగ్గినాయి. ఓకేనా? సో, జాగ్రత్తగా చూడండి. సెరికల్చర్ అంటే ఏంటి? ఓకేనమ్మా? సెరికల్చర్. ఆప్షన్ 1 బీ కీపింగ్ తేనెటీగలు. ఎపికల్చర్ అంటారు. గ్రో ఆఫ్ ప్లాంట్స్. ఓకేనా? ఈ బాటనీ రిలేటెడ్. సిల్క్ వార్మ్స్. ఓకేనా? సిల్క్ వార్మ్స్ అంటే ఏంటంటే పట్టు. ఓకేనా? పట్టు పురుగుల పెంపకాన్ని మనం ఏమంటాం అంటే సిల్క్ వార్మ్స్ అంటారు. సిల్క్ వార్మ్స్ భారతదేశంలో శాస్త్రమైన బాంబాక్స్ మోరీ. ఓకేనా? మనం పెంచుతున్నటువంటి పట్టు పురుగులు. ఇవి సాధారణ మల్బరీ ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. సో, ఓకేనా? సి ఆన్సర్. ఫిషరీస్ అనేది తప్పు. ఆక్వాకల్చర్. ఎప్పుడు ఇచ్చేది? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 5/4/2016 షిఫ్ట్ 2 స్టేజ్ ఫస్ట్‌లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ టాక్సికాలజీ. ఓకేనా? ఇది బేసిక్ బిట్ అండి. టాక్సిక్ లేదా టాక్సిన్ అంటే ఏంటంటే విష పదార్థం. సో, ఇక్కడ టాక్సికాలజీ అని దేని గురించి అధ్యయనం అంటే విష పదార్థాల గురించి అధ్యయనం. ఓకేనా? హ్యూమన్ బిహేవియర్ అనేది రాంగ్. సాయిల్ ఎరోషన్ రాంగ్. ఓకేనా? రాక్ అంటే రాళ్ళు రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటి? పాయిజన్ అనేది రైట్ ఆన్సర్. విష పదార్థం. ఎప్పుడు ఇచ్చాడు క్వశ్చన్? ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 5/4/2016 షిఫ్ట్ 1 స్టేజ్ ఫస్ట్‌లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా రిపీటెడ్ బిట్స్ చాలా ఉన్నాయి మనకిక్కడ. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫాసిల్స్? ఓకే. శిలాజాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఓకేనా? శిలాజాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఎథనాలజీ తప్పు. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ తప్పు. ఎథనోబాటనీ అంటే చెప్పాను ఆల్రెడీ. సో, రైట్ ఆన్సర్ పాలెంటాలజీ. ఇది మనము ఎలిమినేషన్ ప్రాసెస్‌లో కొన్ని వెళ్ళిపోవాలి. ఎందుకంటే అన్నీ కూడా మనం ఒక్కొక్కటి వివరంగా తెలుసుకొని వెళ్తే టైం కిల్ అవ్వదు. రెండోది ఏంటంటే మనకి అవసరం లేని డేటా కూడా కొంత ఉంటది. సో, ఏది చదవాలో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, 34 క్వెషన్స్ అయ్యాయండి. తర్వాత ప్రశ్న ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేమ్ ఇది కూడా మళ్ళీ 35వ ప్రశ్న చూడండి. ఓకేనా? 35వ ప్రశ్న. 35వ ప్రశ్న ఏంటండి? పాలెంటాలజీ అంటే ఇప్పుడే మనం 3 సార్లు చదువుకున్నాం ఇప్పటికే. పాలెంటాలజీ అనేది దేని గురించి చెప్తుందని అంటాడు. అంటే దేని గురించి? శిలాజాల గురించి. అదే ఫాజిల్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే ఫాజిల్స్ లేదా శిలాజాలు అంటారు. సో, రైట్ ఆన్సర్ ఏంటి? బి రైట్ ఆన్సర్. వింగ్స్ అంటే రెక్కలు, బోన్స్ అంటే ఎముకలు, రిజిడ్ సెల్స్ అంటే కణాలు. కణాలకు సంబంధించి. సో, ఈ 3 రాంగ్ ఆన్సర్. సో, ఫాజిల్స్. ఎక్కడ మనం 4 ఆప్షన్ తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుంటే సరిపోద్దనమాట. సో, ఇదెప్పుడు ఇచ్చాడు? ఆర్ఆర్‌బీ జేఈ 31/5/2019 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? నెక్స్ట్ 36 క్వెషన్ మనం తెలుసుకుందామండి. 36 క్వెషన్. ఇది కొంచెం మనకి అంటే ఇలాంటి క్వెషన్స్ వచ్చేటప్పుడు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఓకేనా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బయోసిస్టమాటిక్స్? ఓకేనా? బయోసిస్టమాటిక్స్ అంటే ఏంటి? ఓకేనా? ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. జీవులు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఆ ముందు తరాలు, దానికి ముందు తరాలు ఎలా వచ్చాయేంటి, వాటి యొక్క హిస్టరీ, వాటిలో వచ్చిన మార్పులు, చేర్పులు అన్నిట్లి గురించి అధ్యయనం చేయడమే మనం ఏమని పిలుస్తున్నాం? బయోసిస్టమాటిక్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బయోసిస్టమాటిక్స్. మరి ఆప్షన్స్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం బేస్డ్ ఆన్ ద బ్రాడ్ మార్ఫలాజికల్ ఎలిమెంట్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే జీవులు వర్గీకరణ చేయడం. దేన్ని ఆధారం చేసుకుని? మార్ఫలాజికల్ ఎలిమెంట్ స్వరూప శాస్త్రం బట్టి స్వరూపాన్ని బట్టి సపరేట్ చేయడం. అది రాంగ్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను బయోసిస్టమాటిక్స్ అంటే ఏంటంటే జీవులు ఆ ముందు తరాలు, వెనక తరాలు ఇవన్నీ ఎలా ఆవిర్భవించి ఇవన్నిటి గురించి అధ్యయనం చేయడం బయోసిస్టమాటిక్స్ అంటారు. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఐడెంటిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ సైటలాజికల్ క్యారెక్టర్స్.
అంటే ఏంటంటే జీవులు అనేటివి ఏవైతే ఉన్నాయో జీవులను వాటిలో ఉన్నటువంటి కణాలకు సంబంధించిన లక్షణాలను బట్టి సపరేట్ చేయడానికి బయోసిస్టమేటిక్స్ అంటారట. సో ఇది కూడా తప్పే. మూడో ఆప్షన్ లిమిటింగ్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్. లిమిటింగ్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఆర్గానిజమ్స్, వేరు వేరు తరగతులకు సంబంధించినటువంటి జీవుల గురించి మనం ఒక లిమిటెడ్గా సపరేట్ చేసి చెప్పడం అంట. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? మరి మూడు కాకపోతే ఒకటి రైటే కదా. ఓకేనా. ఇక్కడ ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎవల్యూషనరీ హిస్టరీ. అవి ఎప్పుడు పరిణామక్రమం ప్రకారం ఎలా పుట్టాయి, అదే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దేర్ ఫైలోజనీ, వంశ పారంపర్యం ఎలా వచ్చింది, టోటాలిటీ ఆఫ్ వేరియస్ పారామీటర్స్, అన్ని కలగట్టుకొని కూడగట్టుకొని అన్ని రకాల అంశాలను ఎప్పుడు పుట్టాయి, ఏంది వాతావరణం, అన్నిటి గురించి తెలుసుకుని చదువుకునేదే మనకు బయోసిస్టమేటిక్స్ అంటారు. ఇప్పుడు ఇచ్చాడు 15/11/2018 ఆర్ఆర్బి గ్రూప్ డి 2018 ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37వ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్? వేరు వేరు కణజాలాల గురించి అధ్యయనం. ఇక్కడ వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్, వేరు వేరు కణజాలాల గురించి అధ్యయనం చేయడం ఏమంటారు అన్నాడు. ఇక్కడ వేరు వేరు కణజాలాలు ఇవన్నీ ఎవరు మాట్లాడవసలే. కణజాలాల గురించి అధ్యయనం ఏంటంటే చాలు. ఓకేనా. కణజాలాల గురించి అధ్యయనం ఏంటి అని చెప్తే చాలు. కణజాలాల గురించి అధ్యయనం చేయడం హిస్టాలజీ అంటారు. ఆర్ఆర్బి జై 23/2019 షిఫ్ట్ 3 ఇచ్చిన ప్రశ్న. సెల్ బయాలజీ అంటే కణంకి సంబంధించి, సైటాలజీ అంటే కణం యొక్క అధ్యయనాన్ని సైటాలజీ అంటారు. తర్వాత సెల్ ఫిజియాలజీ కణం యొక్క అంతర్నిర్మాణ శాస్త్రం, ఇది కూడా కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? హిస్టాలజీ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. హిస్టాలజీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఎపిడిమాలజీ. ఎపిడిమాలజీ అంటే ఏంటి? ఓకేనండి. ఎపిడిమాలజీ అంటే ఏంటి చూద్దాం. స్టడీ ఆఫ్ అకరెన్స్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజెస్ ఇన్ లార్జ్ పాపులేషన్. ఇప్పుడు ఎక్కువ మొత్తం కలిగినటువంటి జనాభా ప్రాంతానికి ఏదైనా ఒక వ్యాధి ఓకేనా స్ప్రెడ్ ఒకరి నుంచి ఒకరు సోకడం అనేది ఏదో దాన్నే ఎపిడిమాలజీ అంటారు. ప్రపంచం మొత్తం అయితే పాండమిక్ అంటారు. మీకు తెలుసు కోవిడ్ పాండమిక్ అన్నారు కదా. రైట్. తర్వాత ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ రైట్. తర్వాత స్టడీ ఆఫ్ మ్యాల్ న్యూట్రిషన్ లార్జ్ పాపులేషన్, అంటే ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి జనాభాలో పోషకాహార లోపం గురించి చదువుకోవడం ఎపిడిమాలజీ, తప్పు. స్టడీ ఆఫ్ హెల్త్ కేర్ ఇస్ ప్రొవిజన్స్ ఫర్ లార్జ్ పాపులేషన్, ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలను అవసరాలను తీర్చడం అంటాం ఎపిడిమాలజీ, అది కూడా తప్పే. తర్వాత స్టడీ ఆఫ్ డయాగ్నోసిస్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ కలరా వ్యాధి గురించి అధ్యయనం చేయడాన్ని ఎపిడిమాలజీ అంటారు. కానీ ఇది కాదు, మనం ఆల్రెడీ చెప్పాం. స్టడీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ డిసీజ్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ లార్జ్ పాపులేషన్, ఎక్కువ మొత్తంలో జనాభా కలిగినటువంటి ప్రాంతానికి ఏదైనా ఒక వ్యాధి సోకడాన్ని ఎపిడిమాలజీ అంటారని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనండి. రైట్. తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా చూద్దాం మరి ఇందులో. సో అధ్యయనాలకు సంబంధించి ఓకేనండి. అధ్యయనాలకు సంబంధించి క్వశ్చన్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. తర్వాత కణం అనే పాఠం ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.